ఇగో ఈ ముచ్చట తీసుకోవాల్సిందే. ఎందుకంటే అడ్డమైనోడు వస్తాడు, అడ్డమైన నరేటివ్లు పంపిస్తాడు, ఆ నరేటివ్లలో మనం మునిగిపోతాము. మునిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కాఫీ టేబుల్ల మీద ఆఫీస్లలో చర్చలు చేస్తాం. ఇది ఎడికైనా మొదలవుతుంది రాబాయి అని అంటే మన ఇంట్లోకైనా మొదలవుతుంది, మన మహిళలకైనా మొదలవుతుంది, మన యువకులకైనా మొదలవుతుంది, యువతులతోనే మొదలవుతుంది. అయితే మహిళలు అంటున్నావు గిరీష్ అని అంటే మన పూరలో ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళకు ఒక సారా అలీ ఖాన్ అనగానే ఒక పెద్ద యూత్ ఐకాన్, వీళ్ళకు ఒక యూత్ ఐకాన్ సారా అలీ ఖాన్ అనగానే కంప్లీట్గా. అంటే ఐఎమ్ నాట్, ఆమె నటన స్కిల్స్ని నేను మజాక్ ఆడతలేను, కాకపోతే ఆమెకు స్క్రిప్ట్ రాస్తున్నారు కదా ఈ నా కొడుకులు బాలీవుడ్లో, ఆమె నటిస్తుంది అంతే. నేను ఆమెని పర్సనల్గా ఏం పోతలేను, కాకపోతే ఈ స్క్రిప్ట్ ఉంటుంది కదా, మీరు చూడండి ఎట్లుంటుందో. చాలా హుషారుగా ఉంటుంది, చాలా తెలివిగల్లగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది నేను ఏడికైనా తీసుకోలేదు, మొన్న సోషల్ మీడియాలో ఒకటి చూస్తుంటే నాకు కనిపించింది. నేను ఇది ఆడికైనా డైరెక్ట్గా తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఒక సైలెంట్ వార్, మన హిందూ సివిలైజేషన్ మీద ఒక సైలెంట్ వార్ జరుగుతున్నది. ఇవాళ బ్రిటిషోడో, మొగలోడో, ఏ పోర్చుగీసోడో, ఆడో ఈడో ఎవడు వస్తలేడు, కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ వార్ జరుగుతున్నది హిందూ సివిలైజేషన్ మీద. ఎట్లా గిరీష్ అనంటే మన కల్చరల్ సబుటైజ్ జరుగుతున్న, మన కల్చర్ని కోష్ కారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే నీ దేశపు యొక్క కల్చర్, సోషల్ ఇంకా ఫ్యామిలీ ఫౌండేషన్స్ బునియాదులు కదులుతాయో నీ కంప్లీట్ దేశం కొలాప్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేనన్న మాట కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు. భారత్ని ఎవడన్నా డిఫైన్ చేయాలనంటే దాన్ని ఒక ల్యాండ్ ఆఫ్ ధర్మ అని చెప్పి డిఫైన్ చేస్తారు. ఇవాళ ప్రతి ఒక్కడు ఫారిన్ ఆర్మీస్ వచ్చి మనల్ని గెలుకుతలేవు, కల్చరల్ ఇన్వేషన్ అవుతుంది, మన నాగరికత మీద దాడి జరుగుతున్నది. ఇవాళ బ్రిటిష్ సోల్జర్ ఒక యూనిఫామ్ వేసుకొని కొట్లాడతలేడు, ఒక మొఘల్ సోల్జర్ నీకు జిల్లైలాయి అక్బర్కి జై అని చెప్పి నీతో కొట్లాడతలేడు, కాకపోతే ఒక కల్చరల్ నాగరికత మీద కొడుతున్నాడు. సివిల్ డ్రెస్లు వచ్చి నీ దోస్తులు ఎక్కుండి నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాననే ఆలోచనల నిన్ను ఎంటర్టైన్ చేస్తూ నిన్ను ఎగ్జిట్ చేసేస్తున్నాడు నీ కల్చర్ నుంచి. ఎట్లా గిరీష్ అనంటే చెప్పినా కదా, యూనిఫామ్లు లేకుండా, గన్లు లేకుండా, బాంబులు లేకుండా నిన్ను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో ఎట్లా గిరీష్ ఊరిస్తున్నావు. కథ రాస్తాడు, డైలాగులు చెప్తాడు, స్క్రీన్ ప్లే చేస్తాడు, స్లోగన్లు ఇస్తాడు, మన మైండ్ని అక్కడ అట్రాక్ట్ చేస్తాడు, మన ఫ్యామిలీని దాన్ని ఆలోచించేటట్టు చేస్తాడు. ఎస్పెషలీ మన ఇంటి బిడ్డలను మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒక సిస్టమాటిక్ స్ట్రాటజీ, స్లో పాయిజన్, డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చి కస్సిన దిగితే నరాలకు పోతుంది, ప్రాణం పోతుంది. అదే ఒక చుక్క ఇంజెక్షన్ ఇట్లా కస్సిన సలైన్ లెక్కిచ్చిస్తే తినగ వేము తీయనుండు అని అన్నట్టు విషపూరితమైన భావాజాలను మన బిడ్డల నెత్తిలలో పెడుతున్నారు. ఎట్లా అనంటే ఈ కల్చరల్ అటాక్ ఏదైతే బాలీవుడ్ చేస్తున్నదో చూడు, మన నారీ శక్తి మీద ఈ కల్చరల్ అటాక్ చేస్తున్నారు చూడు, తద్వారా ఇదొక ఫెమినిజం అనే కాన్సెప్ట్లకు తీసుకుపోయి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు చూడు. దీన్ని కొన్ని భాగాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ భాగం వచ్చేసి మన ఆడబిడ్డల వయసు 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుందంట. అది ఎట్లా అంటే బాలీవుడ్ ఈ సినిమాలు తీస్తుంది, రొమాంటిక్ సినిమాలు తీస్తుంది, అందులో గ్లోరిఫై చేస్తుంది, పొగుడుతుంది, రిఫైన్ చేస్తుంది, ఇదే కరెక్టు, ఇదే జీవితం, ఇదే సెక్యులర్ వాదం అని చెప్తుంది. అది ఏంది తెలుసా? హిందూ ఆడబిడ్డ ముస్లిం బాయ్ని ప్రేమించి ఫ్యామిలీని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఇక అది సూపర్ డూపర్ హిట్గా, ఇది కదా ఇట్లుండాలి కదా, చెప్పుకోనీకే మనకు పారాగ్రాఫ్లు ఉండాలి కదా, మన పిల్లలకు మనవరాళ్లకు మన స్టోరీ చెప్పుకోవాలి కదా. అంటే హిందూ పోరాడు హిందూ అమ్మాయిని చేసుకుంటే కాదా? మళ్ళీ అదే ముస్లిం పోరిని హిందూ బాయ్ ఎవడైనా చేసిండు అనుకో, ఆడి చెంపలలో మంటలు వెళ్ళేటట్టు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎంటాడి కొడుతున్నారు. అదో చేజింగ్ సినిమా ఎన్నిసార్లు చూడలే హైదరాబాద్లో. ఇది ఫస్ట్ ఘట్టం. మళ్ళా ఇక నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే మహిళల వయసు 25 నుంచి 35 వరకు వచ్చే మహిళల వయసు, హిందూ ఉమెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 to 35, మ్యారీడ్ ఉమెన్ ఎస్పెషలీ. ఇక వీళ్ళకి ఏమైపోతుంది అని అంటే మన ఏక్తా కపూర్ దుంకుతుంది బాయిలా. ఏక్తా కపూర్ దుగ్గి సాసు బి బహుతి కుసుమ్ అని చెప్పి ఇట్లా సీరియల్ తీస్తుంది. ఇక నడుస్తాయిరా నాయన అవి. మా అమ్మమ్మ కాడికైనా మొదలెడితే మన మునిమన్మళ్ళ కాడదాకా సీరియల్ అయిపో. ఏక్తా కపూర్ మునిమన్మళ్ళ కూడా తయారెత్తుంటారు ఆ సీరియల్. ఇక పోలవరం ప్రాజెక్ట్ అని అయితే వచ్చు కానీ ఏక్తా కపూర్ సీరియల్ కావు. ఇక అది నడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళంతా పాపం హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు, ఏదో అలా టైంపాస్ కాక టీవీ ముంగట పెట్టుకొని చూస్తారు. కుంకుమ పువ్వు అని ఒక సీరియల్ వస్తుండే వెనకటికి. దాని అమ్మ జీవితం ఇక కష్టాలని హీరోయిన్కే నారా నాయన. జీవితం మొత్తంలో సుఖం అనేది మనుషులు ఉండరా? శనిదేవుడు కూడా టెన్షన్ పట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటుంది భారతదేశంలో, మన తెలంగాణలో దిగి ఈ కుంకుమ పువ్వులు. ఇక ఈ జీవితాంతం ఆ హీరోయిన్కి ప్రాబ్లమే ఉంటుంది. ఇక మన మహిళలు చూస్తారు. చూసేటప్పుడు ఏమవుతుంది అంటే
మళ్ళీ ఏక్తా కపూర్ సుఖమైన సొంటి, సౌమిని సాంప్రదాయని సొంటి. ఎట్లా అంటే దుర్గామాతకు ఆరతి ఇచ్చినట్టే ఈ పక్కకేని మల్టిపుల్ బ్యారేజెస్ని మళ్ళీ ప్రోత్సహించినట్టే. వాడితో సుఖం లేదు కాబట్టి వీడిని చేసుకున్నాడు, అఫేర్లు చేసుకున్నాడు. ఎందుకంటే వాడు తాగుబోతు, బిట్రేయల్స్, వీడిని ధోకా చేసింది. ఎందుకనంటే వాడు ధోకా చేసి ఇంకొక పని చేస్తున్నాడు. అంటే ఇల్లులు కూలబెట్టుకోవచ్చు, ఎందుకు? తన సుఖాల కోసం. ఏక్తా కపూర్ సీరియల్ గిట్లనే పాడైతే మళ్ళీ సొసైటీకి, సభ్య సమాజానికి ఏక్తా కపూర్ ఏం మెసేజ్ ఇచ్చిందండి అంటే కంకిల పొట్టు. ఇంకొక ఏజ్ ఘట్టం వస్తుంది, ఏందనంటే అబౌవ్ 35 years, అబౌవ్ 30-35 years. ఏక్తా కపూర్ నుంచి కొంచెం బయటపడి మనం వాళ్ళని జర గట్టిగా గుంజుకొని వచ్చి జనజీవన స్రవంతి ఆర్ టు దట్ మ్యాటర్ మన కల్చరల్ ఇన్వేజన్ కాకుండా కాపాడుకుంటూ వస్తే ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లు అయితే జిల్ జిల్ జిగా. ఇక వాళ్ళు ఓటీటీలు ఎట్లా చెప్తున్నారు అని అంటే సినిమాలు చూస్తే మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ బాస్, అత్తమామలను చూసుడు అనేది ఒక పెద్ద బరువు, హస్బెండ్స్ ఆర్ కంప్లీట్లీ యూస్లెస్, వైఫ్స్ ఆర్ నాట్, పిల్లలు అసలు అవసరం లేదు హస్బెండ్లకు కూడా, సహజీవనం చేసేసుకోవాలా. ఎందుకు సహజీవనం? ఈ పెళ్ళనే బంధంలో ఎందుకు ఉండొద్దు అని అంటే నువ్వు సిగరెట్ తాగాలన్నప్పుడు సిగరెట్ తాగొచ్చు, నువ్వు పెగ్గలుకోవాలన్నా పెగ్గేసుకోవచ్చు, నువ్వు పబ్ పోవాలన్నప్పుడు పబ్ పోసుకోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, తమిళ్లో మాట్లాడచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు, అడ్డమైన బూతులు కూడా మాట్లాడుకోవచ్చు. లాంగ్వేజ్ హాస్ బికమ్ సో కామన్. అందుకే ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే నువ్వు గట్ల మాట్లాడుతున్నావా, నువ్వు జర్నలిస్ట్ అంటే నేను జర్నలిస్ట్ కాదరా అన్నా కానీ నన్ను గెలుపుతూ ఉంటారు. బట్ అది ఓటీటీలో మాత్రం పక్కన కూర్చొని తల్లిదండ్రులతో కూస్తూ ఉంటారు. ఇంకా పెద్దగా ప్రాబ్లం ఏముంటుంది తెలుసా ఈ ఓటీటీ సినిమాలల్లో? హే పిల్లలు కన్నావా, ఇంత బరువు నీకెందుకు, ఇంత బరువు నీకెందుకు? ఎంజాయ్ చేయి, గంజాయి తాగు, ఎంజాయ్ చేయి, ఇవి నీకు ఓటీటీ సినిమాలు చూపిస్తాయి. కాకపోతే ఇదే బాలీవుడ్, మన బాలీవుడ్లో హీరోయిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించరు, అంటే క్యారెక్టర్లను ప్రోత్సహించరు. ఎట్లా అనంటే మళ్ళా హాదీ రాణి గురించి ఎవడే సినిమా తీయడు, ననికాదేవి గురించి సినిమా తీయడు, రాణి అబ్బక్క గురించి ఎవడు తీయడు, రాణి చెన్నమ్మ గురించి ఎవడు తీయడు, రాణి లక్ష్మీబాయి గురించి ఏం సినిమాలు తీయరు. వీళ్ళు ఏం చూపిస్తారు తెలుసా? కరీనాస్ వెన్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ, వెన్ ఈజ్ యువర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అనగానే కరీనా కపూర్ చూసి అక్షయ్ కుమార్ని చూసి ఇట్లా అంటది, యూ నో వెన్ ఈజ్ మై ఫస్ట్ లవ్ సైట్, నా ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నా. అరే నీ అమ్మ మంది ముంగట లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే అదరాబాయ్ నాకు అర్థం కాదు. నేను ఒక సినిమాలో చూసిన ఫ్రెండ్స్ నిన్ననే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి తెలుసా? ఫస్ట్ టైం నువ్వు బిడ్డగా పుట్టినప్పుడు నీ తల్లి ఎత్తుకొని నిన్ను చూసింది చూడు, ఊహ వచ్చినప్పుడు నా అమ్మా అని చెప్పి నువ్వు నీ కళ్ళలతో ఆప్యాయతంగా చూసుకున్నావు చూడు, అది కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీ అమ్మ నిన్నాక మొన్న నీకు పరిచయం కూడా లేని పోరడు చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఏమ్రా మిమ్మల్ని అడుగుతున్న, సూసైడ్లు చేసుకొని భగ్న హృదయులు అవుతారు చూడు, గడ్డలు పెంచుకొని కింద మీద కట్టుకొని గిటార్లు కొట్టుకుంటారు. నేను వాళ్ళని అడుగుతున్నా, మంచి మెసేజ్ రా, అట్లాంటి సినిమాలు కూడా ఉన్నాయి భారతదేశంలో. మీ అమ్మ నిన్ను ఇట్లా ఎత్తుకొని ఇట్లా చూసినప్పుడు ఆ పవిత్రమైన సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదురా. నువ్వు మీ అమ్మని గుర్తుపట్టినప్పుడు, ఉగ్గుపాలు తాగుతున్నప్పుడు అమ్మ అని ఇట్లా అన్నప్పుడు ఆ అమ్మను చూసి ఎగురుకుంటా దుంకుకుంటా చిందులేసిపోయినప్పుడు ఇది కాదురా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను ఆడ లేకుంటే బతకలేను, ఈమె లేకుంటే నేను బతకలేను, కంకిల పొట్టేం కాదు, కాలు మీద కాలు పెట్టి చీరక గిసుంటోళ్ళు ఉంటేంత భక్తేంత సస్తేంత అంట. ఈ ప్రాబ్లము ఇగో ఇప్పుడు దాకా ఈ ట్రంప్ గాడు, ఈ పైశాచిక ఆనందాలు, ఈ రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ మాట్లాడేసరికి నెత్తిలో ఎందుకు ఎక్కుతాయి తెలుసా? ఈడికైనా మొదలవుతుంది, ఏడికైనా కల్చరల్ ఇన్వేజన్ చెప్పినా కదా 18-20 years నుంచి, సారా అలీ ఖాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఐకాన్స్ నుంచి. అదే కరీనా కపూర్ని పెట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి మళ్ళీ జహాంగీర్, తైమూర్ వీళ్ళ స్టోరీలు మనం మాత్రం మంచిగా అనిపిస్తాయి, వేరే పేర్లు దొరకలే వీళ్ళకి. ఇంకా శివాజీ, జీజాబాయి శివాజీని ఎట్లా పెంచింది, ఇవి మనకు వద్దు. కమ్యూనిటీకి కమిట్మెంట్గా పనిచేద్దామనే తత్వం వద్దు. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని ఏ రకంగా డిఫైన్ చేశారు? ఇప్పుడు చిత్రగుప్తులు మనం ఏ రకంగా డిఫైన్ చేసినాం? ధర్మో రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు కదా. నీ ధర్మాన్ని నువ్వు కాపాడినప్పుడు అది నిన్ను కాపాడుతుంది కదా. నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పెట్టిన ధర్మాన్ని డిస్టార్ట్ చేసిన ఏన్షియంట్ వాల్యూస్ని మజాక్ మస్కరాల పరాతోని నీ హీరోయిజంతో తుడిపేస్తానంటే నడుస్తుందా? నా మహిళలను నువ్వు డిగ్రేడ్ చేస్తా అంటే నడుస్తుందా? మళ్ళా ఇదంతా చేసిన వాళ్ళకే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ఇంకొక అసంతృప్తి. మోడీ గారు వచ్చినాక కొంచెం మారింది, అది చాలా మారింది, కొంచెమైంది చాలా మారింది. ఇగో ఇది ప్రాబ్లం. ఇది గ్లోరిఫికేషన్ అయిపోయింది ఓటీటీలో. అరే మనుస్మృతిలో రాసిరు కదా, ఎప్పుడెప్పుడైతే నువ్వు నారిని దేవత లెక్క పూజ చేస్తావో అక్కడ దేవుళ్ళే సంతోషిస్తారు అని చెప్పారు కదా. యత్ర నర్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పి మనస్మృతిలో మాట్లాడిరు కదా. ఇది నువ్వు మర్చినవా? మళ్ళా ఈ సీరియల్ మనని కన్ఫ్యూజ్ చేస్తున్నాయా, లేకపోతే ఓవర్ సెక్షువలైజ్డ్ చేస్తున్నాయా, కోపం తెప్పిస్తున్నాయా, మనని చూరు చేస్తున్నాయా, బ్రోకన్ చేస్తున్నాయా, లేకపోతే మోడర్న్ ఫెమినిజంని లేపుతున్నాయా
అని అనేది నాకు అర్థమవుతలేదు. మళ్ళీ రియల్ ఫెమినిజం అనేది మన ధర్మకు రూట్ అయి ఉన్నది కదా. ట్రూ ఇండియన్ ఫెమినిజం అనేది మన హోమ్ గ్రోన్ సాక్రిఫైస్లు ఉన్నది కదా, స్ట్రెంగ్త్లు ఉన్నది కదా, కుటుంబాలను జాయింట్ ఫ్యామిలీస్ని పెంచి పోషించి వాళ్ళను ప్రయోజకులను చేసి దేశానికి సేవ కోసం వదిలిన ఆ తల్లులు జీజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లే దీనికి నిలువెత్తు సాక్షి. రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళ ఛాతీల గడ్డపారదించినప్పుడు లేదా, సాధ్వి రిథాంబర ఆమెను మర్చిపోతామా, రాణి చెన్నమ్మ నైనికాదేవిని మర్చిపోతామా? ఇది కదా మన ఫెమినిజం అంటే, ఇది కదా. నేను గవర్నమెంట్తో కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా ఏందనంటే, నేను ఎవరి నాగరికతలతో నేను డిస్ప్యూట్ చేస్తే నేను, కాకపోతే నా హిందుత్వం నా సనాతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకేం ఇబ్బంది అని అంట. నేను బొట్టు పెట్టుకొని పోతే తూడిచేసి హిజబ్ నువ్వు ఎందుకు వేస్తావు అని అంట. నువ్వు 5 సార్లు నమాజ్ చదివినప్పుడు నేను కిరికిరి చేయలే కదా అని అంట. నువ్వు నీది బతుకుతున్నప్పుడు నాది నేను బతుకుతే నువ్వు వాళ్ళని ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తావనంట. ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు కన్వర్ట్ చేస్తావనంట. అది మేం చేయబోతే సెక్యులరిజం పేర్ల మీద మా మతానికి మా ధర్మానికి నువ్వు మూలలు కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తావు అని అంట. మీ బొందలగడ్డల మీద మూలలు కొట్టేటోళ్ళు లేకనా అనంట. ఇవన్నీ చేసేటోళ్లకు మళ్ళా అవార్డులు ఇచ్చుడు ఎందుకు అని అంట. జై శ్రీరామ్ అని చెప్పి ఆ మర్యాద పురుషోత్తం రాముణ్ణి మనము జీవితంలోకి ఆవాహనం చేసుకున్నాం. ఆ మర్యాద పురుషోత్తం రాముడితోనే మన జీవితం ఆగిపోవాలన్నది నా లక్ష్యం. అంటే నా లక్ష్యం అని అంటే మన హిందూ సామ్రాజ్య రామరాజ్యానికి స్థాపన అని అంటే పొరగల మజా కాదు కదా. ఆ ఎటర్నల్ లైట్కి రావాలి కదా మర్యాద పురుషోత్తం రాముడిది. అయితే మర్యాద పురుషోత్తం రాముడు అంత మర్యాద ఈ కలియుగంలో వలికి రాదు గిరీష్ అని అంటే, శ్రీకృష్ణుడు కూటు నీతి కూడా నీకు నేర్పిండు. కూటు నీతి జర డిఎన్ఏలకు ఎక్కించుకో, శ్లోకం ఎక్కించుకున్నాడు కాదు ఫ్రెండ్స్, అందులో ఉన్న సారాంశం నీతిని ఎక్కించుకో. రాముడు పరబ్రహ్మ స్వరూపుడు, మర్యాద పురుషోత్తముడు. జై శ్రీరామ్, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చుతో ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. అండ్ మేమేమైనా మాట్లాడింది తప్పైతే ఉతికే ఆరేయండి, బట్ మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. అండ్ కమెంట్ రూపంలో అట్లీస్ట్ మీరు చెప్పుండ్రి మేమేమైనా తప్పు మాట్లాడినామా, లేకపోతే మీకు ఏం నచ్చిందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్ అయితే జర జరూర్ ఖచ్చితంగా చేయరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. 5 lakh టార్గెట్తో పోతున్నాం, లేకపోతే మేము కూడా అలుగుతాం 2-3 రోజులు షో బంద్ చేస్తాం. మళ్ళీ సీరియస్గా చెప్తున్నాను. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటే ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను. మీ ఆదరణ కోసం నేను మాట్లాడుతున్నా. మీకు కంటెంట్ నచ్చితేనే అంటున్నా. ఓ నలుగురికి షేర్ చేయండి. ఎంత త్వరగా మమ్మల్ని 5 lakh సబ్స్క్రైబర్కి తీసుకుపోతారనంటే మాకు కూడా మోటివేషన్ వస్తుందని చెప్తున్నా. భారత్ మాతాకి జై.